నమస్కారం. స్వతంత్ర భారతం అర్థవంతమైన చర్చా కార్యక్రమానికి స్వాగతం. దేశంలో రోజుకు సుమారుగా 40,000 కేసులు బయటపడుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా దాదాపు 50,000 దగ్గరగా కేసులు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అయితే గత 3-4 రోజులుగా పుట్టబగిలినట్టుగా కేసులు వస్తూ ఉన్నాయి. 3,000, 4,000, 5,000 కేసులు. టెస్టులు ఎక్కువ సంఖ్యలో చేస్తున్నా కేసులు కూడా అదే స్థాయిలో బయటపడుతున్న పరిస్థితి. తెలంగాణలో అయితే మొట్టమొదటి నుంచి కూడా టెస్టుల సంఖ్య తక్కువే ఉన్నది కంపారిటివ్గా చూసుకున్నప్పుడు అని ఒక వార్త అయినప్పటికీ కూడా రోజుకి 1,500, 2,000 కేసులు తెలంగాణలో బయటపడుతున్నాయి. అయితే వీటన్నిటిని మించి ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న, పేషెంట్లు ఎదుర్కొంటున్న కీలకమైన సమస్యలు వాళ్ళకు వినపడుతున్నది. హాస్పిటల్లో బెడ్లు దొరకటం లేదు, ఆక్సిజన్ సిలిండర్లు దొరకటం లేదు, టెస్టింగ్ కిట్లు కుటుంబంలో అందరికీ చేయడానికి టెస్టింగ్ కిట్లు లేవంటున్నారు, తిప్పుతున్నారు. హాస్పిటల్లో బెడ్ కోసం దళారులు తయారయ్యారు. ఇవన్నీ కూడా చాలా కీలకమైన సమస్యలుగా ఉన్న పరిస్థితి. ఒకవైపు డబ్బులు పోతూ కూడా వైద్యం అంతా లేదా అన్న పరిస్థితి. అలాగే మందులు విపరీతంగా బ్లాకులు అమ్ముతున్న పరిస్థితి. వీటన్నిటి మీద స్వతంత్ర భారతం చర్చని చెప్పండి. తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉందో చర్చిద్దాం. చర్చలో మనతో పాటు గోవిందరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ ఇక్కడ మనతో స్టూడియోలో ఉన్నారు. అలాగే డాక్టర్ వేణుగోపాలాచారి గారు, మాజీ కేంద్ర మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కూడా మనతో లైవ్లో ఇప్పుడే జాయిన్ అయ్యారు. నర్రా శ్రీధర్ గారు, రాజకీయ విశ్లేషకులు మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో దివి శివరాం గారు ఏపీ టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా శ్రీధర్ గారు, మీరు చూస్తూ ఉన్నారు, రోజు మనం ఒకవైపేమో ఇది భయంకరంగా పెరుగుతుంది. మీరు చెప్పారు నెల్లూరులో అన్ని పెద్ద హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు, అక్కడున్న సిబ్బంది కూడా కరోనా బారిన పడుతూ ఉన్నారు. ఇది ఒక సమస్య ఉన్నది. మొట్టమొదటి నుంచి కూడా మనం కరోనా స్టార్ట్ అయిన తొలి రోజుల్లోనే మాస్కులు బ్లాకులు అమ్మారు మార్కెట్లో. 5 రూపాయలు ఉండే మాస్క్ 30 రూపాయల నుంచి 100 రూపాయల దాకా కూడా బ్లాకులు అమ్మిన పరిస్థితి. సరే, ఆ తర్వాత మాస్కులు విస్తృతంగా జనం చేతికి వచ్చినాయి, అందరూ తయారు చేస్తూ ఉన్నారు, మాస్కులు కొరత లేదు. ఇప్పుడు మనం చూస్తున్నది ఆక్సిజన్ సిలిండర్లు దొరకటం లేదు. ఆక్సిజన్ పెడితే బతుకుతారనుకున్న వాళ్ళు కూడా బెడ్ మీద ఆక్సిజన్ అందక ఆహాకారాలు చేసి కొట్టుకొని చనిపోతున్న పరిస్థితి. మరొక వైపు మందులు, ఉన్నదే గుప్పెడు మందులు దీనికి మార్కెట్లోకి వచ్చింది, ఒక 7-10 మందులు ఉంటాయి. ఈ 10 మందుల మీద కూడా ప్రభుత్వాల నియంత్రణ లేకుండా 5-6 వేల రూపాయలు అమ్మాల్సిన ఒక క్యాంపులు బయట 30,000, 40,000 అమ్ముతున్నారు. పత్రికల్లో టేబుల్ వేసి మరీ వివరాలు ఇస్తూ ఉన్నారు. మొత్తం కిట్ 35,000, 40,000 ఉండే కిట్ 1,50,000 అమ్ముతున్న పరిస్థితి. హాస్పిటల్లో బెడ్ల కోసం అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవటం, దళారుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి. అంటే ప్రభుత్వాలు అసలు అంటే చేష్టలుడికి చూస్తూ ఉన్నాయా? ఈ మందుల మీద నియంత్రణ తెచ్చుకోలేరా? బ్లాక్లు అమ్ముతున్న వాళ్ళని అసలు బ్లాక్ మార్కెట్లోకి ఎలా వెళ్తున్నాయి నాకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు తయారు చేస్తున్న మందులు, దీనికోసం ప్రత్యేకంగా తయారు చేస్తున్న మందులు డైరెక్ట్గా ప్రభుత్వం ఎందుకు వాటిని కంట్రోల్లోకి తీసుకోలేకపోతుంది? ఏం జరుగుతుందంటారు? ఇక్కడ బేసిక్గా కటార్ గారు మనం అబ్జర్వ్ చేస్తే ఫిబ్రవరి నెలలో కూడా మన దేశం నుంచి మాస్కులు ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. ఓకే, ఫిబ్రవరి నెలలో కూడా. ఇది కరోనా వచ్చిన తర్వాత మనకు అవసరపడుతుందని తెలిసిన తర్వాత, మాస్కుల కొరత తీవ్రంగా ఉండబోతుందని ప్రపంచవ్యాప్తంగా అర్థమైన తర్వాత కూడా మన దేశం నుంచి మాస్కుల్ని ఎక్స్పోర్ట్ చేయడం కూడా జరిగింది. వాటి మీద నియంత్రణ విధించకుండా దాదాపు మార్చి దాకా కూడా ఎక్స్పోర్ట్స్కి ఫ్రీగానే వదిలేశారు. వాటి మీద సీలింగ్ పెట్టలేదు. బేసిక్గా ఒక హైడ్రాక్సీ క్లోరోక్విన్ పాపులర్ అయింది కాబట్టి హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రం ఎక్స్పోర్ట్ చేయకుండా నియంత్రించగలిగారు. కానీ మాస్కుల పట్ల మొదట్లోనే ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ జనవరి మాసంలోనే ఎక్స్పోర్ట్స్ కానీ బ్యాన్ చేసేసి ఉంటే మనకు సఫిషియెంట్ గా అవైలబిలిటీ ఉండేది. శ్రీధర్ గారు, నా పాయింట్ ఇప్పుడు మాస్కుల సమస్య కాదు, నేను ఊరికంటే ఎగ్జాంపుల్ చెప్పాను. ఒకటి 1 by 1 వస్తున్నాను. ఇక్కడ ఒకే విషయం ఏంటంటే, ఇప్పుడు డెక్సామెథసోన్ కావచ్చు, మన రెమ్డెసివిర్ కావచ్చు, ఐసీఎంఆర్ ఏదైతే అప్రూవ్ చేస్తుందో డ్రగ్ ని కరోనా ట్రీట్మెంట్ లో డెక్సామెథసోన్ కావచ్చు, మన రెమ్డెసివిర్ కావచ్చు, అప్రూవ్ చేసేటప్పుడే దాని మీద నియంత్రణ పెట్టి అప్రూవ్ చేయాల్సిన పరిస్థితి. ఒకసారి అప్రూవ్ చేసిన తర్వాత కోట్లాది మంది ప్రజానీకం టీవీల్లో చూసిన తర్వాత అది మనకు అవసరపడుతుందేమో, మనం తీసుకొచ్చి పెట్టుకుందామని అందరు ఎవరి పాటి వాళ్ళు తీసుకొని పెట్టుకోవడం ద్వారా షార్టేజ్ వస్తుంది. ఒకటి, అప్రూవ్ చేసే ముందర సఫిషియెంట్ స్టాక్స్ ఉన్నాయి. అప్పుడు డాక్టర్లు, ఇప్పుడు కరోనా పేషెంట్ ఊపిరితిత్తుల్లో, లంగ్స్ లో రక్తం గడ్డ కట్టడం అనే సబ్జెక్ట్ లో రెమ్డెసివిర్ సివియర్ కేసెస్ లో రెమ్డెసివిర్ వాడుతున్నాము, మైల్డ్ టు మోడరేట్ కేసెస్ లో పలానా డ్రగ్ వాడుతున్నాము,
లేదా డెక్సామెథజోన్ సైటోకైన్స్ని మన ఉత్పత్తిని కంట్రోల్ చేయడం కోసంగా ఈ అప్రూవ్ చేసే అంటే వాళ్ళ పాటికి డాక్టర్లు వాడుతూ ఉంటారు. ఐసీఎంఆర్ ఎప్పుడైతే అప్రూవ్ చేస్తుందో దానికి విపరీతమైన ప్రచారం కల్పించబడుతుంది. ఆ ప్రచారంలో భాగంగా ఏంటంటే కంపెనీస్ కావచ్చు, రిటైల్ షాప్స్ కావచ్చు, హోల్సేలర్స్ కావచ్చు, బ్లాక్ చేసేసి బ్లాక్లో అమ్ముకోవడం జరుగుతూ ఉందండి. ఇక్కడ ఏంటంటే ఐసీఎంఆర్ ఏ డ్రగ్ అయినా కరోనా ట్రీట్మెంట్లో అప్రూవ్ చేసేటప్పుడు సంబంధిత కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీల దగ్గర స్టాక్స్ పొజిషన్ చూసుకోవాలి, స్టాక్స్ ఉత్పత్తి చేయమని చెప్పాలి, చేసుకొని అనౌన్స్మెంట్ జరిగితే కాదు. శ్రీధర్ గారు, నా పాయింట్ సరే, మీకు ఐసీఎంఆర్ కంపెనీలేమో వాళ్ళ ప్రచారం, ఇవాళ కూడా గ్లెన్మార్క్కి కేంద్ర ప్రభుత్వం డ్రగ్ కంట్రోల్ అథారిటీ నోటీసులు ఇచ్చారు, మీరు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు మందుల గురించి అని నోటీసులు ఇచ్చిన పరిస్థితి. పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళ ప్రచారం, వాళ్ళ స్టాక్ మార్కెట్, వాళ్ళ రేట్లు అంతవరకు ఒక పార్ట్, ఆ రేటు కరెక్టా కాదా? కానీ సమస్య ఏంటంటే ఆ రేటు కూడా దొరకట్లేదు శ్రీధర్ గారు. ఇక్కడ సమస్య ఇది పూర్తిగా అంటే మీకు ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చిన ఎంతమంది కొనిపెట్టుకుంటారో, అసలు ఆ ఓపెన్ మార్కెట్లోకి వాటిని వదలకుండా ప్రభుత్వం నియంత్రణలు ఎందుకు పెట్టుకోలేకపోతా ఉంది అంటే చెప్పండి. అవునవును, ఇప్పుడు ప్రభుత్వం నియంత్రించుకోవడం సబ్జెక్ట్లో మొట్టమొదటి నుంచి కూడా ఆ నియంత్రణ లేకుండా అనౌన్స్మెంట్ జరగడం ద్వారా ఒకటి ఏంటంటే ఆ కంపెనీ షేర్ వాల్యూ 24 hours డబుల్ అవడం, ట్రిపుల్ అవడం జరుగుతూ ఉంది. ఆ కంపెనీలు ఐసీఎంఆర్ అండర్స్టాండింగ్ లో జరుగుతుందా, లేకపోతే వాళ్ళకి నియంత్రించాలన్న ఆలోచన లేదా? నియంత్రిస్తే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కటార్ గారు మనం అబ్జర్వ్ చేయాల్సింది, మిగతా దేశాల్లో ఏ డ్రగ్లు అయితే ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నాయో ఆ ఎఫెక్టివ్ ఆలోచన చేసుకొని ఐసీఎంఆర్ అడ్వాన్స్డ్ గా దాని రూపేణ ఒక మోడస్ ఆపరెండి ఏర్పాటు చేసుకుంటే, ఇక్కడ ఏంటంటే ఒకటి అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత దాన్ని బ్లాక్ చేస్తున్నారు. ఆ బ్లాక్ మార్కెట్ విపరీతంగా పెరుగుతుంది. ఇప్పుడు డెక్సామెథ్ ఇప్పుడు పర్టికులర్ గా అత్యంత ఎక్కువగా ఢిల్లీలో కూడా 80,000 రూపాయల దాకా రెమ్డెసివిర్ అమ్మారు. 30,000 నుంచి 80,000 లోపల బ్లాక్ నడుస్తుంది. 1,50,000 హైదరాబాద్లో 1,50,000కి అమ్ముతున్నారు సార్. నాకు తెలిసిన వాళ్ళే కొన్నారు. 30-40 ఉండాల్సిందే 1,50,000కి కొన్న పరిస్థితులు ఉన్నాయి. మళ్ళీ వస్తాను శ్రీధర్ గారు మీ దగ్గరికి. శివరామ్ గారు, మీరు డాక్టర్ గారు, మీకు తెలుసు ఇంకొకటి, ఇప్పుడు దీనిలో ప్రధానంగా మనకు వినపడుతుంది ఏంటంటే ఆక్సిజన్ అందక, ప్రధానంగా ఊపిరితిత్తుల మీద కనుక దీని ఎఫెక్ట్ పడితే ఆక్సిజన్ కనుక ఇన్ టైంలో ఇవ్వగలిగితే సివిఆర్టీని నియంత్రించవచ్చు అని చాలామంది చెప్తూ ఉన్నారు. ఆక్సిజన్ సిలిండర్లు ఇప్పుడే మా ఛానల్లోనే చూస్తూ ఉన్న చేపలు కూడా పెట్టేటువంటి పరిస్థితి. చేపల మార్కెట్లో చేపలు అమ్ముతుంటే వాళ్ళు కూడా ఆక్సిజన్ పెట్టి దాన్ని అంత మార్కెట్లో ఫ్రీగా దొరికేటువంటి ఆక్సిజన్ సిలిండర్లు కూడా ఇవాళ విపరీతమైన షార్టేజ్ ఉన్నది తెలుగు రాష్ట్రాల్లో. పేషెంట్ ప్రాణం పోతుంది, గిలగల కొట్టుకుంటే ఆక్సిజన్ పెడితే బతికే పేషెంట్కి ఆక్సిజన్ కూడా పెట్టలేని పరిస్థితులు వస్తూ ఉన్నాయి అని చెప్పి ఒకటి చెప్తా ఉన్నారు. రెండు, ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి నుంచి టెస్టులు ఎక్కువ చేస్తున్నారు కానీ బట్ ఇప్పుడు రోజుకి 30-40 టెస్టులు చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. కేసులు పెరుగుతూ ఉన్నాయి. నిన్న 5,000 కేసులు వచ్చినాయి. వాళ్ళకి ఫస్ట్ లెవెల్ కాంట్రాక్ట్ అంటేనే ఒక్కొక్కరు 6-7 కాంట్రాక్ట్ ఉంది అనుకున్నా కూడా దాదాపు 40-50 టెస్టులు వాళ్ళకి సంబంధించినే చేయాల్సిన పరిస్థితి. టెస్టింగ్ కిట్ల కొరత కూడా చాలా తీవ్రంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో, అలాగే తెలంగాణలో అని కూడా చెప్తా ఉన్నారు. ఏంటి పరిస్థితి, మీ అంచనా ఎలా ఉందంటారు? ఒకటి ఇక్కడ ఇది మన సర్వైవల్ సంబంధించిన విషయం ఇది. సార్ చెప్పండి. మ్యాన్ కైండ్ సర్వైవల్ విషయం ఇది. దీనిలో రాజకీయాల్లోకి పోవటం కరెక్ట్ కాదు. అయితే నా అభిప్రాయం ఏంటంటే అన్ని ప్రభుత్వాలు, తెలంగాణ అనండి, ఆంధ్ర అనండి, లేదా సెంట్రల్ గవర్నమెంట్ ముఖ్యంగా, ఇవన్నీ కూడా తీసుకోవాల్సినంత అసలు చర్య చేపట్టలేదని నేను అనను, కానీ దీనికి తీసుకోవాల్సినంత చర్యలు దే ఆర్ నాట్ డూయింగ్ ఇట్. మిగతా విషయాల్లో చూపించినంత శ్రద్ధ మరి ఎందువల్ల చూపించలేకపోతున్నారో నాకు అర్థం కాదు. ఎందుకంటే యూ రిక్వైర్ కన్విక్షన్. మనం ఇక్కడ ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. నేను ఐ డోంట్ గో బై ఆల్ దిస్, ఇవన్నీ ఉన్నాయి కదా, ఒక యాంటీ కరోనా డ్రగ్స్ అది వచ్చింది ఇది వచ్చిందని, ఇట్స్ ఓన్లీ విష్ఫుల్ థింకింగ్ అండి. కావాలనే అయితే ఇదైతే బాగుంటుంది ఇదైతే బాగుంటుందని ఇంతవరకు కూడా ఎవరు కూడా, ఇప్పుడు ఇవాళ నేను ఐ రెడ్ ఇన్ డాక్టర్స్ ఫోరంలో ఒక ఇది వచ్చింది, ఆ డ్రగ్ ఏదైతే
మనం టీకాలకు వాడే డ్రగ్ అది కనుక 2 డోసులు ఇస్తే బీసీజీ ఏదంట? బీసీజీ కాదు, ఎంఎంఆర్ అని, ఓకే. అది మీజిల్స్ వాటికి ఇచ్చిన టీకా, అది ఈజ్ వ్యాక్సినేషన్. అది 2 డోసులు కనుక ఇస్తే బిట్వీన్ ఇప్పుడు ఒకటి ఇచ్చి మళ్ళీ 1 నెల తర్వాత ఇస్తే ఇట్ విల్ గివ్ సర్టన్ సార్ట్ ఆఫ్ ఇమ్యూనిటీ అని వాళ్ళు చెప్తారు. ఇవేవి కూడా ఇంతవరకు ప్రూవ్డ్ కాదు, అథెంటికల్లీ సైంటిఫికల్లీ చెప్పలేదు. నోబడీ ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతివాడు ఎక్స్పర్ట్ అయిపోతున్నాడు. పాలిటిషియన్ ఎక్స్పర్ట్ అవుతున్నాడు, రోడ్డు మీద ఉండేవాళ్ళు ఏమి చదువుకునే వాళ్ళు ఎక్స్పర్ట్ అవుతున్నారు, డాక్టర్లు ఎక్స్పర్ట్ అవుతారు. ప్రతి వాడు కూడా ఏదో ఒకటి వాళ్ళ తోచిన మాటలు వాళ్ళు చెప్తున్నారు. ఈజ్ థింగ్. అది 2వ విషయం. 3వది ఏంటంటే మనము స్వయంగా మన మానవ జాతి కూడా ఓ పక్క ఇల్లు తగలబడుతుంటే నాకు వల్ల కాలేదని ఏడ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారని మనకి ముతుకు సాగుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా ఏదో ఒక విధంగా దాన్ని ఎన్కాష్ చేసుకోవాలనే పద్ధతిలో కొన్ని జరుగుతుంది. నేను ఐ డోంట్ బ్లేమ్ ఆల్ పీపుల్. కాబట్టి ఇదేంటంటే ఇది ఎవరో ఒక్కళ్ళు చేసే పరిస్థితి కాదు. సెంట్రల్ గవర్నమెంట్ మేము 20 లక్షల కోట్లు ఇచ్చామన్నారు. ఫార్ వాట్ ఇట్ ఈస్ యూజ్డ్ అనేది ఇంతవరకు సార్ ఇక్కడ డబ్బు సమస్య ఒక ఆక్సిజన్ సిలిండర్ బ్లాక్ లో అమ్ముతుంటే అరెస్ట్ చేసి పట్టుకోకపోతే దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ. ఫర్ ఎవ్రీథింగ్ మనీ కావాలా, మనీతో పాటు కన్విక్షన్ కావాలి. ఆక్సిజన్ సిలిండరు బ్లాక్లో అమ్ముతున్నారంటే ఒక్కళ్ళ మీద చర్య తీసుకొని పబ్లిక్గా కనుక అతన్ని అక్కడికక్కడ అరెస్ట్ చేసి ఎవడైనా కావచ్చు కాక. ఇక్కడ అన్ఫార్చునేట్ అవుతుంటే ఎవరో శివరామో లేకపోతే శ్రీనివాసరావు గారు ఫోన్ చేస్తారు, వాడిని వదిలేస్తారు. సరే ఆ సిలిండర్లు అవి పట్టుకుంటారో అది వేస్తారు. అంచేత ఆక్సిజన్ ఒక్కటే దట్ ఈస్ ద లాస్ట్ రిసార్ట్. దట్ ఈస్ యూజ్డ్ ఓన్లీ బై 0.2% ఆఫ్ ద పేషెంట్స్ ఆల్సో. 0.5% కూడా ఉండదు ఇది ఆక్సిజన్ అవసరమైన వాళ్ళు. ఈ మెడిసిన్స్ అన్నీ కూడా హైడ్రాక్సిక్లోరోక్విన్, మీకు గుర్తుందో లేదో ఆ రోజు హైడ్రాక్సిక్లోరోక్విన్ కొంతవరకు ఉపయోగపడుతుందని అన్నారు. ఈవెన్ దెర్ ఇస్ ఎ డిస్ప్యూట్ ఆన్ దిస్. కార్డియాలజీ ప్రాబ్లం ఏమన్నా, డయాబెటిక్ ప్రాబ్లం ఉన్నా, ఏమన్నా ఉన్నా కూడా అది వాడకూడదని కొంతమంది అంటారు. నేను చెప్పేది దెర్ ఇస్ నో యూనివర్సల్ ఒక అభిప్రాయానికి ఎవరు రాలేదు ఇంతవరకు. అప్పుడు ఏం చేశారు, ఇండియా ఈజ్ 60% 70% ఇండియాలోనే ప్రొడ్యూస్ అవుతుంది. అది నాట్ ఓన్లీ దట్, మెనీ ఆఫ్ ద వ్యాక్సిన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఇండియా. 60-70% ఇక్కడే ప్రొడ్యూస్ అవుతాయి. దానికి మరి వాళ్ళు అప్పుడు ముందు ఎక్స్పోర్ట్ అన్నారు, తర్వాత ఈ లోపల సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని బ్యాన్ చేసిన తర్వాత ఏమైంది, మళ్ళీ ట్రంప్ థ్రెటన్ చేశాడు. గుర్తుందో లేదో మీకు, పేపర్లో చదివాము ఎంతవరకు. అప్పుడు మళ్ళీ హీ హ్యాస్ టు సెట్ దెమ్ దేర్. ఎంత పడుతుంది మనకు సరిపోయేంత ఇక్కడ ఉండొచ్చు కాక అది వేరే సంగతి. కానీ ఇట్ డజంట్ మీన్ 130 కోట్ల మంది ఎన్ని వాడాలని ఎక్కడా లేదు. అవును, ఇట్ ఈజ్ ఓన్లీ ఎంత పర్సంటేజ్ ఉంది, ఎంత ఉంది. మీరు ఇందాక ఇంకొక మాట కూడా అన్నారు టెస్టులు. ఐ టెల్ యూ వన్ థింగ్, ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం వారు ముందు కొంచెం జాగ్రత్త పడ్డారు, ఎక్కువ లాక్డౌన్ కొద్దిగా సీరియస్గా చేశారు, ఆ తర్వాత టెస్టులు చేయలేదు. బట్ వేరే ఇట్ కేమ్ టు ఆంధ్రప్రదేశ్ సరిగా జరగల ఒకటి. రెండోది, నేను అందుకే రాజకీయాలు మాట్లాడతాను, ఇక్కడ జరగాల్సిన విషయం మాట్లాడతాను. ముఖ్యమంత్రి గారు కొంచెం దాన్ని ఈజీగా తీసుకున్నారు వారు ముందు ఫస్ట్ స్టేజ్లో. తర్వాత ఆయన కూడా రిలీజ్ అయ్యి ఈ హెస్ కమ్ బ్యాక్, ఏం చేయాలో చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఒకటి. రెండో విషయం, మనకి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఇంతమంది డాక్టర్లు ఉన్నాము, ఇంత బడ్జెట్లు పెడుతున్నాం అనే చోట మనకి సరైన బెడ్స్ లేవు. మీరు ఇంకొక విషయం దీంట్లో ఆలోచిస్తుంటే, అన్ఫార్చునేట్లీ ఈ కోవిడ్ పేషెంట్ ట్రీట్మెంట్ మీద పడి అదర్ డిసీజ్ని మనం హెల్ప్ చేయలేకపోతున్నాం. దిస్ ఓన్లీ 2% 1% ఇది. అవును, అదర్ 98% వాళ్ళని నిరాదరణ చేస్తున్నాం. ఐ టెల్ యూ దట్ ఈస్ గోయింగ్ టు కాస్ట్ us మచ్ మోర్. దీనిలో డబ్బులు ఎక్కువ ఉన్నాయి సార్, పచ్చిగా చెప్తున్నారు. కార్పొరేట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ దీనిలో డబ్బులు పిండుకుంటున్నారు కాబట్టి దీనికే ఎక్కువ ప్రయారిటీ ఇస్తా ఉన్నారు. నేను ఒక మాట చెప్తానండి, దేర్ ఆర్ 2 issues. గవర్నమెంట్ కాంట్ అఫోర్డ్ అన్నప్పుడు హౌ కెన్ ఏ కార్పొరేట్ హాస్పిటల్ పర్సన్, నేను కార్పొరేట్ హాస్పిటల్ని సపోర్ట్ చేయను, దే ఆర్ ఆల్సో కల్పిట్. కానీ గవర్నమెంట్ ఇంత యంత్రాంగం చేతిలో ఉండి, ఇంత బడ్జెట్ చేతిలో ఉండి, ఇఫ్ గవర్నమెంట్ కాంట్ గివ్, వాళ్ళు దానికి ఎంత ఛార్జ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ గవర్నమెంట్ నిన్న మనం చూసాము ఏదో ఫోటోలో
40 మంది పేషెంట్లకి ఒక నర్సే ఉన్నారట. ఇక్కడ సమస్యలు ఉన్నాయండి, నేను సమస్యలు నా సమస్య కదండి, దట్ ఈస్ ద రియాలిటీ. మీరు కార్పొరేట్ హాస్పిటల్లో ఇచ్చే వాళ్ళు న్యాచురల్లీ డబ్బు ఎక్కువ ఛార్జ్ చేసిన సోల్ కన్సర్న్ ఆ పేషెంట్ అన్నట్టుగా ఉంటుంది అక్కడ. రైట్ సార్. అదే కనుక మనం ఇక్కడ ప్రొవైడ్ చేయలేదు, ఇఫ్ నాట్ 1 to 1 అట్లీస్ట్ 1 to 5 ఆ విధంగా చేయగలిగితే ఓకే ఓకే. ఇది ఇంకొక పారాడాక్స్ ఏంటంటే ఇండియాలో లాట్ ఆఫ్ నిరుద్యోగులైన డాక్టర్లు చాలా మంది ఉన్నారు. ఉద్యోగాలు కోరుకునే వాళ్ళు కొంతమంది ఉద్యోగాలు పోరు, కానీ ఉద్యోగాలు కోరుకునే వాళ్ళు ఉన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏమో ఖాళీలు ఉన్నాయి. వాటిని ఎందువల్ల భర్తీ చేయమను? 2. 3వది, మీరు ఒక్కటి చెప్పండి, నన్ను ఇవాళ ఇక్కడికి రమ్మన్నారు. ఓకే. ఇఫ్ ఐ ఫీల్ ఇక్కడ నాకు కరోనా నాకు కానీ సార్కి కానీ కరోనా అటాక్ అవుతుందని భావిస్తే నేను ఎందుకు వస్తాను? సేమ్ వే డాక్టర్స్ కూడా, డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ అవుట్ సైడ్ తిరుగుతున్న పోలీస్ కానీ శానిటేషన్ వర్కర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఆర్ యూ ప్రొటెక్టింగ్ దెమ్ ప్రాపర్లీ? వాళ్ళకి ఒక మాస్క్లు సరైన మాస్క్లు ఇవ్వలేకపోయాయంటే ఐ డోంట్ బిలీవ్ ఇట్. ఏది ఆ బజార్లో ఇండియాలో దొరకలేదనొద్దు, ఏదో ఎక్స్పోర్ట్ అయిన ఇందాక వారు ఎవరో చెప్పారు, ఎక్స్పోర్ట్ అవ్వచ్చు కాక ఇంకా బోల్డ్ అవుతున్నాయి. ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నాయి, మార్కెట్లో ఫ్రీగా దొరుకుతున్నాయి. వాళ్ళ డాక్టర్స్ కానీ ఒక్క విషయం నేను చెప్పేది ఏం లేదండి, ఇక్కడ మనీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ ఫ్యాక్టర్. అప్పు చేయండి, ఏమైందండి? కొత్త బిల్డింగ్లు కట్టడానికి అప్పులు చేసి కడుతున్నప్పుడు మనము దీనికోసం అప్పు చేయటం ఏదో ఒక విధంగా, అండ్ ఫస్ట్ ప్రైమరీ కల్ప్రిట్ ఈజ్ సెంట్రల్ గవర్నమెంట్. ఓకే రైట్ సార్, వస్తాను సార్, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. గోవింద్ రెడ్డి గారు, మీరు చూస్తూ ఉన్నారంటే ఇప్పుడు దీనికి పెద్ద మనకి పరిజ్ఞానం అక్కర్లా, డాక్టర్లే కానక్కర్లా. మనం అంతా రోజు పత్రికల్లో చూస్తున్నాం 5-6 రకాల మందుల పేర్లు వినపడతా ఉన్నాయి. అవి కూడా ఇప్పుడు శివరామ్ గారు చెప్పినట్టు ఒక నిమిషం సార్, వాళ్ళే చెప్తున్నారు, కంపెనీ వాళ్ళే ఇవి పూర్తిగా నయం చేస్తేనే మేము చెప్పట్లేదు, 30%, 40%, మైల్డ్ కేసెస్, మోడరేట్ కేసుల్లోనే ఫలితం ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు. పూర్తిగా ఏదో జ్వరం వస్తే పారాసిటమాల్ వేసుకుంటే తగ్గిపోయినట్టుగా డౌన్ అయిపోద్దని కూడా ఏం చెప్పట్లా, టెంపరీగా ఏదో కొంత రిలీఫ్. సరే, వాటికి వాళ్ళ విపరీతంగా డిమాండ్ వచ్చింది సార్. మీరు చూస్తూ ఉన్నారు, అది విజయవాడ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్ పరిస్థితి ఆ మందులు తెచ్చుకోమని రాసిస్తూ ఉన్నారు. బయట నిందాక చెప్పినట్టు 40,000 ఉన్నది ₹1,00,000 అమ్ముతున్న పరిస్థితి. ఇది మొత్తం కిట్టు వారం రోజులకు సంబంధించి. ఆక్సిజన్ సిలిండర్లు ఎందుకు చెప్తున్నా అంటే ప్రాణం కాపాడుతుంది. ఇవాళ ఎంతో కొంత ఆక్సిజన్ సిలిండర్ పెడితే మనకి మరణాల్లో ఆక్సిజన్ అందరికి చనిపోతున్నాయి, చాలా ఎక్కువ కేసులు ఉన్నాయి అంటా ఉన్నారు. ఊపిరితిత్తుల మీద ఎఫెక్ట్ అయిన వాళ్ళు చనిపోతున్నారు అంటున్నారు. మీరు టెస్టులు భారీగా చేశారు, దాని విషయంలో ఎవరు చెప్పలా, దాని అభ్యంతరం కాదు, కేసులు బయటపడతా ఉన్నాయి. ఒక్క మాట, ఇప్పుడు వన్స్ ఆక్సిజన్ ఎప్పుడు ఇస్తారంటే సార్ మీరు కూడా వినాలి, ఐ డోంట్ నో మీరు డాక్టర్, ఒక్కసారి లంగ్ కన్సల్టేట్ అయిన తర్వాత ఈజ్ ఆఫ్ నో యూజ్ ఆల్సో. ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి ఇమీడియట్గా ఇవ్వాల్సిన అదే సార్. ఇప్పుడు టెస్టులు వేగంగా చేయటం ఒక పార్ట్ సార్, టెస్టులు వేగంగా చేస్తున్నారు, సంతోషం. కానీ అవసరమైన వాళ్ళకి ఆక్సిమీటర్ కూడా లేదు. చాలామందికి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినా లేదో చూసుకునే చిన్న మన బట్టల క్లిప్ లాంటి క్లిప్ ఉంటుంది, అది కూడా పెట్టుకునే పరిస్థితి లేదని కూడా చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు సార్? ఇప్పుడు దేశంలో మొత్తం మీద కూడా బాగా కరోనా కేసులు బాగా పెరుగుతున్నటువంటి మాట వాస్తవం. ఒక్కసారి మనం ఎప్పుడైతే రిలాక్స్ చేసినామో అట్లే అన్ని రాష్ట్రాల్లో పెరుగుతూ ఉన్నాయి. మన రాష్ట్రంలో కూడా దరిదాపు ఇక్కడ కానీ తెలంగాణలో కూడా 50,000 కేసులు రావడము. ఇక్కడైతే ఆంధ్ర రాష్ట్రంలో దరిదాపు రికవరీ రేటు ఒక 45% పెరుగుతున్నది. నిన్న కూడా 5,000 కేసులు. కానీ వచ్చేటువంటి కేసులకంతా ఏమి చేద్దాము అనేటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వము చాలా వరకు సమర్థవంతంగానే వ్యవహరిస్తూ ఉంది ఇప్పటి వరకు కూడా. కానీ కేసులు ఇంకా పెరిగితే, ఇప్పుడు నిన్న MIT ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. అంటే ప్రతిరోజు కూడా అసలు ఈ సంవత్సరం చివరికి రోజు 3 లక్షలకు పైగా కేసులు వస్తాయి అంటున్నారు. సో అన్ని కేసులు వస్తే ఎట్లా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనము అధిగమించాలి, దీన్ని ఏ విధంగా మరి ఈ జనాలను మనం ఏ విధంగా కాపాడుకోవాలనేది ఇట్స్ ఎ గ్రేట్ ఛాలెంజింగ్ జాబ్. అంటే మనము బెడ్ ఎక్కడో ఒక చాట వేసినా కూడా డాక్టర్లు కావాలి, పారామెడికల్ స్టాఫ్ కావాలి. ఇదే గ్రేట్ ఛాలెంజ్. అయితే నాకు తెలిసినంత వరకు, అంటే నేను ఆంధ్ర రాష్ట్రంలో కానీ ముఖ్యంగా కడప జిల్లాలో
ఏం చేస్తున్నారు అనేది క్లోజ్గా మానిటర్ చేస్తున్నాం. ఓకే. మా నియోజకవర్గాల్లో కూడా ఎట్లా మానిటర్ చేస్తున్నాము, ఎంతమంది రోజుకు వస్తున్నారు, వాళ్ళకి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు అనేటువంటి విషయంలో మేము కూడా పర్సనల్గా అధికారులతో మాట్లాడడము, వాళ్ళకు టెస్టింగ్ కానీ ఇట్లా చేయడం అనేది. ఒకప్పుడు టెస్టింగ్ చేయాలి అంటే జిల్లా కేంద్రానికి వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళని అక్కడికి తీసుకుపోవాల్సి వచ్చేది. ఇప్పుడు టెస్టింగ్ అంతా కూడా ఏమవుతుందంటే ప్రతి నియోజకవర్గ స్థాయిలో కూడా టెస్టింగ్ కేంద్రాలు పెట్టేశారు. అంటే ప్రతి నియోజకవర్గంలో కూడా 100 నుంచి 150 మందికి, అదే జిల్లా కేంద్రంలో అయితే కనీసము 200 నుంచి 300 మందికి చేసేటువంటి ఒక సదుపాయం. నేను అక్కడే చిన్న పాయింట్ సార్, నా పాయింట్ అక్కడే. మొన్న మీ దగ్గరే వచ్చింది. సరే, ప్రతిపక్షాలు 2 లక్షల శాంపుల్స్ వేస్ట్ అయినాయి అన్నారు, పక్క పెట్టి మీరు ప్రభుత్వమే 70,000 శాంపుల్స్ కలెక్ట్ చేయడంలో ప్రాబ్లం వల్ల వేస్ట్ అయినాయని చెప్తోంది. ఇక్కడ ఒకటి, సిబ్బందికి సరైన శిక్షణ ఇవ్వటం, దాని మీద కూడా ఒక చర్చ కండక్ట్ చేసాం. సిబ్బందికి ఆ స్వాబ్ ఎలా తీయాలి, నోట్లో పెట్టా ముక్కులో పెట్టా ఎలా తీయాలి, గొంతులోంచి అన్నది ఒకటైతే, అసలు కిట్లు కూడా ఇప్పుడు మీకు కేసులు పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు 30,000 చేశారు, రేపు 50,000 చేయాల్సి వస్తుంది అనుకోండి. ఎక్కడి నుంచి ముందు నుంచి ఆర్డర్ పెట్టి తెచ్చుకున్నారు. ఇప్పుడు మీరు అంటే మొత్తం మనం ఒక్కసారి చూస్తే, ఎప్పుడైతే జిల్లా కేంద్రం నుంచి తాలూకా కేంద్రానికి అంటే నియోజకవర్గ కేంద్ర స్థాయిలో టెస్టింగ్ చేసేటువంటి సౌకర్యం, అంతేకాదు అక్కడ ఉండేటువంటి ఆసుపత్రిలో కూడా ఐసోలేషన్ వార్డ్స్ పెట్టాలనేటువంటి ఒక ఆలోచన కూడా తీసుకొస్తున్నాం. అంటే చివరికి పిహెచ్సి స్థాయికి కూడా తీసుకెళ్ళడం ఒకటి, లేదంటే హోమ్ క్వారంటైన్ చేయడమే, అంటే అక్కడనే ఐసోలేట్ చేయడం. తర్వాత ఆ డాక్టర్ గారు సూచించినట్టుగా ఇంటికి కూడా కిట్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం. రెండోది కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడైతే ఈ వాలంటీర్ల వ్యవస్థ కానీ, లేకపోతే ఈ గ్రామ సచివాలయంలో ఉండేటువంటి 11-12 మంది స్టాఫ్ కానీ వీళ్ళంతా రావడం వల్ల వాళ్ళందరికీ కూడా మెడిసిన్, ఇప్పుడు ఏఎన్ఎంలు కానీ అందరినీ కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు. మళ్ళా దరిదాపు ఒక 10,000 మందిని పారామెడికల్ స్టాఫ్ను యుద్ధ ప్రాతిపదికన తీసుకునేటువంటి. గోవిందరెడ్డి గారు, నా పాయింట్, మీకు నెట్వర్క్ ఉంది, నేను కాదట్లా, మీకు నెట్వర్క్ ఉంది, మీరే కిట్లు, డెటాల్ సోపులు ఇంకే ఇస్తా ఉన్నారు, కిట్లు, సమస్య అది అక్కడ లేదు. గోవిందరెడ్డి గారు, నా పాయింట్ ఏంటంటే, మీరు నిన్న మరణాలు ఒక్క రోజులో 56 మరణాలు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్. ప్రాబ్లం, ఒక్క సెకండ్ సార్, ప్రాబ్లం మనకు అర్థమవుతున్నది ఏంటంటే, సరే నార్మల్ వాళ్ళకి చాలామందికి తగ్గుతుంది, రికవరీ రేట్ బాగుంది, బట్ అల్టిమేట్గా మనం కోరుకుంది ఆ ప్రాణాలు పోవద్దని కదా. పోవద్దు. ఒక ఆక్సిజన్ అందకో, హాస్పిటల్లో బెడ్ ఖాళీ లేకో, ట్రీట్మెంట్ సరైన సమయంలో అందుకో, ₹1,00,000 పెట్టి బయట 5,000 అంటే కొనుక్కుంటాడు అప్పు చేసి, ₹1,00,000 పెట్టి మొత్తం 5-6 లక్షలు బిల్లు కట్టాలంటే కొనుక్కోలేని పరిస్థితులు ఉన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యం ఏ మేరకు అంత సమస్య. అందుకనే ఇప్పుడు అంటే ప్రైవేట్లో ఎక్స్ప్లాయిటేషన్ ఎవరు చేస్తున్నారని వీలైనంత వరకు ప్రైవేట్ ఆసుపత్రుల మీద ఆధారపడకుండా ప్రైవేట్ గవర్నమెంట్లోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవడము, ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఫెసిలిటేట్ చేసి అందరికి కూడా కోవిడ్ ఆసుపత్రులను ఏర్పాటు చేయడం కూడా జరుగుతూ ఉంది. ఈ డిమాండ్ అండ్ సప్లై ఎప్పుడైతే మిస్ మ్యాచ్ అయిందో సార్, న్యాచురల్గా కొంతమంది చేసేటువంటి ఈ కార్యక్రమాలు చేస్తారు. కానీ ప్రభుత్వం కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ కింది స్థాయి వరకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చి ఇప్పటి వరకు జరుగుతూ ఉంది. కానీ మనం అనుకున్నట్టుగా రేపు పొద్దున ఇప్పుడు రోజు ఇప్పుడు 5,000 వస్తున్నాయి, రోజుకు 50,000 కేసులు వస్తే ఏం చేయాలి అనేటువంటి దాంట్లోనే మరి ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. మరి ఇదన్నీ ఛాలెంజింగ్. ఓకే, మనతో డాక్టర్ వేణుగోపాల్చారి గారు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ కేంద్ర మంత్రి కూడా ఉన్నారు. వేణుగోపాల్చారి గారు నమస్కారం. వేణుగోపాల్చారి గారు, నిజంగా మనకి బాధాకరం, మొట్టమొదటి నుంచి కూడా తెలంగాణలో మనం వింటూ ఉన్నాం, టెస్టుల సంఖ్య పెరగలేదన్నది ఒక విమర్శ. సరే, ఇప్పుడు ఏదో 7-8 చేస్తున్నట్టున్నారు రోజుకి, కేసులు 1,200-1,500 వస్తూ ఉన్నాయి. ఇక్కడ బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు మందులు అన్నది దాదాపు నెల రోజుల నుంచి మనం వింటున్నటువంటి పరిస్థితి. వేణుగోపాల్చారి గారు, తెలంగాణలో హైదరాబాద్ మహానగరంలోనే పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ అన్నీ ఉన్నాయి. సరే, గాంధీ హాస్పిటల్ నిన్న ఒక పేషెంట్ ఆయాసం ఉందని గాంధీ హాస్పిటల్కి వెళ్తే స్వయంగా నాకు తెలుసు, కావాలంటే మీ కాంటాక్ట్ ఇస్తాను, మీరు ఇప్పుడు మాట్లాడండి. నిన్న పాజిటివ్ వచ్చాక ప్రైవేట్ హాస్పిటల్లో ఆయాసం ముందు ఇంటి దగ్గర ఉన్నాడు, ఆయాసం ఉంది అని గాంధీ హాస్పిటల్కి అప్పటికప్పుడు వెళ్తే నీకేం పర్వాలేదు నువ్వు ఇంటి దగ్గర ఉన్నాను. అట్లా ఇప్పుడు చనిపోయిన కేసులు మనం బోర్డు చూసాం, ఆక్సిజన్ అందుకు చనిపోయి. నిన్న కూడా కామారెడ్డిలో ఒక సంఘటన జరిగింది, నిజామాబాద్లో ఒక సంఘటన జరిగింది, మీరు చూశారు, పత్రికల్లో వస్తూ ఉన్నాయి. హెచ్ఆర్సీ కూడా దాని మీద నోటీస్ ఇస్తోంది. ఒకవైపు ఏమో బయట ఆక్సిజన్ సిలిండరు బ్లాకులు అమ్ముకుంటున్నారు,
కామన్ మ్యాన్ కొనుక్కొని సిలిండర్ తెచ్చి ఇంట్లో పెట్టించుకుందామన్నా కూడా అవకాశం లేని పరిస్థితి. మందులు బ్లాక్లు అమ్ముతూ ఉన్నారు. ఏంటి సార్ దీనికి పరిష్కారం? ప్రభుత్వం దీని మీద ఉక్కుపాదం మోపే ఆలోచన ఉందా, లేదా ఇట్లా మార్కెట్కి వదిలేస్తారా వీటిని? తప్పకుండా మీరు అన్నట్టే కటారి గారు, ఇప్పుడు మనకు ఈ కరోనాలో ఇప్పటివరకు పనికొచ్చే మెడిసిన్స్ రెమ్డిసివిర్ కానీ, టీసెల్ జమాటో ఇంజెక్షన్ కానీ, ఫాపివిరాన్ ట్యాబ్లెట్స్ కానీ ఈ ఒక స్టేజ్ వరకు వాడుతున్నారు. మరి ప్రూఫ్ అయినాయని చెప్పేది వాడుతున్నారు. ఇక్కడ ఒక పెద్ద కోటరీ అండి, ఏదైనా కూడా ఫార్మసీలో పెద్ద కోటరీ ఒకటి. రెండేంటంటే మొత్తం ఇండియా లెవెల్లో కూడా రాష్ట్రానికి కానివ్వండి, దేశానికి కానివ్వండి, డ్రగ్ కంట్రోల్ యాక్ట్ లేదు. ప్రాపర్గా డ్రగ్ కంట్రోల్ యాక్ట్ చేసేది లేదు. అంటే మనకు డ్రగ్ ఇన్స్పెక్టర్ జిల్లా స్థాయిలో ఉన్నారు, తర్వాత రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ ఉన్నారు, కానీ కింది లెవెల్లో జరుగుతున్న దానికి పకడ్బందీగా డ్రగ్ కంట్రోల్ యాక్ట్ ఈవెన్ దేశంలో ఇప్పుడు ఆయుష్ డిపార్ట్మెంట్ ఉంది. ఓకే, యాన్సెంట్గా ఇప్పుడు ఆయుర్వేద, హోమియోపతి, యునాని ఇవన్నిటి కూడా పనికొస్తున్నాయి మందులు అన్నప్పటికీ కూడా దానికి ఏ విధంగా కంట్రోల్ చేయాలన్న డ్రగ్ యాక్ట్ ఇప్పటిదాకా లేదు ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కూడా. కనుక డ్రగ్ యాక్ట్ లేకపోవటం వల్ల దాని లొసుగుల వల్ల ఈరోజు మనకి ఎక్కడైతే మందులు అవసరం ఉన్నాయని ఒకటి, తర్వాత ఈ మందులు మనకి వస్తాయని లేకుంటే ఆక్సిజన్ కంపల్సరీ అన్న ఆలోచన వస్తున్నప్పుడు బ్లాక్ చేస్తున్నారు. ఆటోమేటిక్ మీరు హైరాలు కూడా 3-4 సార్లు పట్టుబడ్డారు. ఎందుకంటే విజిలెంట్గా పోలీసు వాళ్ళు ఇన్ఫర్మేషన్ రావడం వల్ల పట్టుకున్నారు, కానీ పట్టుకొని కేసులు కూడా మీరు అన్నట్టు చాలా బ్లాక్ చేస్తున్నారు. కనుక ప్రభుత్వం కూడా ఈ ఆక్సిజన్ ఈ సమయంలో, ఎందుకంటే ఆపర్చునిటీ తీసుకొని చేసే వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టాలన్న ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తున్నది. ఎందుకంటే ఇది డ్రగ్ కంట్రోల్ యాక్ట్ పరిధి లోపల వస్తుందా రాదా అన్నది విచ్చిపెడితే ప్రస్తుతం ఇప్పుడు ఆక్సిజన్ సిలిండర్లు కూడా కృత్రిమ కొరత సృష్టించాలని ప్రయత్నం చేస్తున్న గ్యాంగ్ వాళ్ళని ఖచ్చితంగా మరి పీడీ యాక్ట్ పెట్టే విధంగా ఆలోచిస్తున్న ఒకటి. తర్వాత ఇంకోటి భయంకర విషయం ఏంటంటే ఇందాక మన గోవిందరెడ్డి గారు చెప్పినట్టు కానీ నిన్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కానీ ఢిల్లీలో గంగారాం హాస్పిటల్ వాళ్ళు కానీ ఒక ఆలోచన ఇచ్చారు. అంటే ఓ సజెషన్ చేశారు. వాళ్ళు ఉన్న రీసెర్చ్ ప్రకారంగా కమ్యూనిటీ స్ప్రెడ్ ఎంటర్ అవుతుంది దేశం లోపల. కమ్యూనిటీ స్ప్రెడ్ ఆటోమేటిక్గా మెట్రో నగరాల్లో ఇప్పుడు అయితే మనకు మెట్రో నగరాలు ఉన్నాయో దేశంలో వాటితో పాటు కమ్యూనిటీ స్ప్రెడ్ రూరల్లో వస్తే మనం తట్టుకోవడం కష్టము, మరి వైరస్ ఫైనల్ స్టేజ్కి వచ్చిందని చెప్పేసి గంగారాం హాస్పిటల్ చైర్మన్ చెప్పిన దానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అగ్రీ కావడం జరిగింది. కనుక మనకు ఐఎంఏ సపోర్ట్ చేసింది. ఐఎంఏనే మన గంగారాం హాస్పిటల్ చైర్మన్ చేసేదానికి కూడా సపోర్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకు 1 జూన్లో ఉన్న 1.95 లక్షల కేసుల నుంచి దేశ స్థాయిలో ఇప్పుడు దాదాపు 10-11 లక్షల దాకా పెరిగిన పరిస్థితి ఉన్నది. కనుక దీనికి ప్రపోర్షన్గానే ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో కూడా కొన్ని పెరుగుతున్నాయి. ఓకే, కొన్ని ప్రాంతాల్లో రెస్ట్రిక్షన్ చేసినప్పటికి కూడా ఈరోజు మరి ఓకే లాక్డౌన్ విధించిన ఇంకా కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రాలు చేసినా కూడా మరి వైరస్ వస్తే ఏమవుతుందంటే కమ్యూనిటీ స్ప్రెడ్ అయిపోతే మీరు అన్నట్టు రాబోయే రోజుల్లో ఏ విధంగా మేనేజ్ చేయాలన్నది కూడా ఈరోజు ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం వేణుగోపాల్చారి గారు మందులు మొత్తం ఈ రెమిడీసివిర్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా మన హైదరాబాద్లో తయారవుతున్న మందులు, పెట్రో డ్రగ్స్ కావచ్చు, వేరే కంపెనీలు కావచ్చు, ఇక్కడే తయారు చేస్తున్నారు. మెజారిటీ దేశంలోనే హైదరాబాద్ ఒక ఫార్మా హబ్ అనుకుంటున్నాం. మన దగ్గర తయారవుతున్న మందులు మన మార్కెట్లో అడ్డగోలుగా బ్లాక్లు అమ్ముతూ ఉంటే మీరు చట్టాలంటారా? కేంద్రాన్ని మీరు నిలదీయండి సార్, కేంద్రాన్ని నిలదీయండి. ఇది బ్లాక్ అవుతుంది, మా కంట్రోల్ లేదని చెప్పండి, లేదు మీరు పీడీ యాక్ట్లు పెట్టండి. బట్ ఇది వేగం చేయకపోతే వేణుగోపాల్చారి గారు అన్యాయంగా జనం చనిపోతున్నారు సార్ రోడ్ల మీద. మీరు చూస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు కదా సార్ ఇది. ప్రభుత్వానికి కూడా ఇది చాలా గడ్డు పరిస్థితి. ఈ రకంగా పరిస్థితి చేయదాడితే ఇప్పుడు కటారి గారు చెడ్డ పేర్ల కన్నా మనిషి ప్రాణం ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు మనుషుల ప్రాణం ఇంపార్టెంట్. వాళ్ళకి ఆ ఎకనామిక్గా సపోర్ట్ అందరికి ఉండదు కనుక మీరు అన్నట్టు కొన్ని ఆసుపత్రుల్లో పేర్లు చెప్పను కానీ కొన్ని ఆసుపత్రుల లోపల మందులు పెట్టేసుకొని వాళ్ళే తెప్పించుకున్నట్టు చేసి 4-5 చేస్తున్నారు. 80,000 40,000ది 3 లక్షలు 4 లక్షల ప్యాకేజ్ తీసుకుంటున్నారు. తర్వాత ఎవరైనా సరే పేషెంట్ పోతే ఇప్పుడు ఒకటి పబ్లిక్లో కూడా ఏవైనా ఎంత ఇచ్చినప్పటికి కూడా ప్రభుత్వ ఆసుపత్రులు పనిచేయదన్న ఒక సోషల్ స్టిగ్మా ఉన్నది. ఓకే, కొన్ని మీరు అన్నట్టు కొన్ని ఎగ్జాంపుల్స్ రావచ్చు. ఇప్పుడు గాంధీ తీసుకుందాం. గాంధీ హాస్పిటల్ ఏంటంటే అన్లెస్ కోవిడ్ పాజిటివ్ ఉంటేనే అడ్మిట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మళ్ళీ అనవసరంగా కొంచెం ఆయాసం వచ్చినో చెస్ట్ పెయిన్ వచ్చినో పాజిటివ్ నెగటివ్ లేకుంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి అంటే ఒక రెస్ట్రిక్షన్ పెట్టుకున్నారు. ఇటు చెస్ట్ హాస్పిటల్ కానీ, నేచర్ హాస్పిటల్ కానీ, కింగ్కోట్ హాస్పిటల్ కానీ, ఈ ఆయుష్ హాస్పిటల్స్, హోమియోపతి కానీ, ఆయుర్వేదిక్ కానీ ఇక్కడ 14 రోజులు క్వారంటైన్ నుంచి పాజిటివ్ చేస్తున్నారు. ఇవన్నీ చేసినప్పటికీ కూడా
పబ్లిక్లో ఇప్పుడు అంతకుముందు మీరు లాక్డౌన్ ఉండే, లాక్డౌన్ ఉన్నప్పుడు కూడా కరోనా వచ్చినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ అందరు పేషెంట్లు అందరు పోయింది కదా, అప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లకు పర్మిషన్ రాలే కదా, హైకోర్టు నుంచి కానీ గవర్నమెంట్లో కానీ ఇవ్వలే కదా. మరి ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో కూడా మీరు చూసుకుంటే విపరీతమైన జనాలు, దగ్గు వచ్చిన సోషల్ స్టిగ్మా తోటి ఇది కూడా పబ్లిక్లో కొద్దిగా అనవద్దు కానీ మార్పు రావాలి ఒకటి. రెండు, ప్రభుత్వం కూడా మీరు అన్నట్టు ఏంటంటే ఖచ్చితంగా ఆలోచిస్తున్నది. మొన్న సీఎం గారు కూడా మీటింగ్ పెట్టారు, అది బహుశా మీడియా రాలే కానీ, ఈ డ్రగ్ బ్లాక్మెయిల్ చేసిన వాళ్ళు కానీ యాక్సెస్ ఏం చేసిన వాళ్ళు కానీ పీడీ యాక్ట్ పెట్టాలన్న ఆలోచన కూడా, డ్రగ్ కంట్రోల్ యాక్ట్ ఉన్నా లేకున్నా కూడా మన స్టేట్ మట్టుకు చెయ్యాలన్న ఆలోచన కూడా ముఖ్యమంత్రి గారు ఇంకొక పాయింట్ కూడా సార్, తెలంగాణలో చెప్పడం జరిగింది. తెలంగాణలో కిట్లు తెలంగాణలో మీరు కిట్లు ఇచ్చారు సరే, కిట్లలో మామూలు మాస్కులు శానిటైజర్లు ఇవి కాకుండా చాలామంది ఒక సద్విమర్శే చెప్పిన పాయింట్ సూచన ఏంటంటే 1000 రూపాయలు 1500 అవుతుంది, ఢిల్లీ లాంటి చిన్న రాష్ట్రంలో ఇస్తూ ఉన్నారు. ఆక్సిమీటరు, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయి అనుకుంటే వెంటనే వాళ్ళు హాస్పిటల్కి పోవడానికి, అది ఆ డాక్టర్లు చెప్పడం 90 కంటే 90% కంటే కిందకు వస్తే వెంటనే హాస్పిటల్కి రావాలని చెప్తా ఉన్నారు. నాకు ఆక్సిజన్ లెవెల్ తగ్గినాయా లేదా తెలిసే పరిస్థితి లేదు. ఆ కిట్లో వాటిని ఎందుకు పెట్టి ఉంచకూడదు సార్? తప్పకుండా అండి. ఎందుకంటే 14 రకాలు పెట్టి మెడిసిన్స్తో పాటు ఇమ్యూనిటీ డ్రగ్స్ కూడా పెట్టడం జరిగింది. ప్లస్ ఏ విధంగా మీరు హాస్పిటల్ పోవాలని చెప్పేసి గైడ్లైన్ కూడా పెట్టడం జరిగింది. ఇప్పటివరకు 14,000 మందికి కిట్స్ ఇస్తున్నారు జిహెచ్ఎంఎస్ పరిధి లోపల. మీరు అన్నట్టు ఆక్సిమీటర్ కూడా పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్ 85 కింది 90 కింద శాచురేట్ లెవెల్ కాకపోతే ఖచ్చితంగా మనకు ప్రాబ్లం ఉంటుందన్న ఆలోచన ఉన్నది కనుక తప్పకుండా గౌరవ మంత్రి గారికి సెక్రటరీ గారికి నేను రిక్వెస్ట్ చేస్తాను. తప్పకుండా మంచి సజెషన్ అండి. శ్రీధర్ గారు, కనుక దేశంలో ఈరోజు చెప్పండి. మరి కమ్యూనిటీ స్ప్రెడ్ అయ్యే అవకాశాలనే కనుక అన్ని రాష్ట్రాలు అప్రమత్తం కావాలి. దాంతోపాటు మీరు అన్నట్టు ఈ కార్పొరేట్ హాస్పిటళ్లను నియంత్రించే వ్యవస్థ కూడా రావాలి. ఇప్పుడు ఒకే కోర్టు అనో లేదు, ప్రభుత్వం ఇప్పుడు చెప్పింది బెడ్స్ ఎన్ని అవైలబుల్ ఉన్నది, ఢిల్లీ స్థాయిలో చేశారు, ఒక యాప్ పెట్టేసి ఎన్ని బెడ్స్ అవైలబుల్ ఉన్నది చేశారు. కనుక ఈ యాప్ను కూడా ఈ తెలంగాణ రాష్ట్రాల్లో కూడా పెట్టాలి. తర్వాత ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, ప్రైవేట్ హాస్పిటల్ ఎన్ని బెడ్స్ కాలినాయి, మీరు ఏ కేసులు స్టార్ట్ కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రజలు ఖచ్చితంగా ఇప్పుడు మనకు ఒకే వీడియోలు వస్తున్నది, ఇన్ఫర్మేషన్ వస్తున్నది, కానీ ఒక కంప్లైంట్ టైప్ ఇచ్చుకుంటా పోతే యాక్షన్ తీసుకోవడం ఇంకా మరింత సులువు ఉంటుంది. ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తే పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నది వాళ్ళ మీద డ్రగ్ చేస్తున్న కూడా. రైట్ సార్, చర్చ కంటిన్యూ చేద్దాం. చర్చలో ఒక చిన్న విరామం. చర్చకు తిరిగి స్వాగతం. శ్రీధర్ గారు, మీరు వింటా ఉన్నారు సరే, ప్రభుత్వాలు వాళ్ళు చేస్తున్న చర్యలు చెప్తూ ఉన్నారు, పరిస్థితి విపరీతంగా మారిపోతే ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నట్టు ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో చాలా దేశాలు మీరు చూశారు, ఒక జాతీయం చేయటం అనుకోండి, టెంపరీగా ప్రభుత్వ కంట్రోల్లోకి మొత్తం వ్యవస్థలన్నింటి తీసుకోవడం అనుకోండి, మనం ఎవరు కూడా దానికి మద్దతు ఇచ్చేవాళ్ళం కాదు సాధారణ పరిస్థితుల్లో. కానీ ఒక పాండమిక్, ఒక ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ప్రభుత్వం బయట విడిగా ఓపెన్ మార్కెట్లో ఉన్నప్పుడు వీటిని కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో, ప్రజలు తీవ్రంగా అవస్థలు పడుతున్న పరిస్థితుల్లో ఎలా ముందుకెళ్తే బాగుంటుంది అంటారు? ఇక్కడ కట్టారు గారు 2 విషయాలు. ఒకటి, ప్రజల వైపు నుంచి సన్నద్ధత, ప్రజలను ఎలా ప్రిపేర్ చేయాలనేది పూర్తి స్థాయిలో ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది ఒకటి. 2, ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ చేపట్టాల్సిన విధానంలో కూడా ఒక హేతుబద్ధతతో సైంటిఫిక్ గా ఒక ప్రాసెస్ ప్రకారంగా ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని కావచ్చు, వైద్య రంగంలో ఉన్నటువంటి నిపుణుల సలహాలు సూచనల ప్రకారం కావచ్చు, ఎక్కడైనా సరే ఇప్పుడు ఏమైతే జరుగుతుందో మనకు ఉన్నటువంటి యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో, అధికార యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో వాడుకోవడంలో వైఫల్యం చెందుతూ ఉన్నారు ఒకటి. 2, ప్రజల వైపు నుంచి కూడా ఇప్పుడు కరోనా వస్తే ఇమ్మీడియట్ గా భయపడిపోతున్నారు. ఇప్పుడు ఆ భయం పోగొట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే 90% పీపుల్కి హాస్పిటల్ అవసరమే లేదు. సిమ్టమ్స్, ఏ సిమ్టమాటిక్ పేషెంట్స్ 85% పేషెంట్స్ ఉన్నా కూడా, ఇప్పుడు ఏదో మాకు దగ్గరలోనే సమీపంలో ఒక అపార్ట్మెంట్లో కరోనా పాజిటివ్ వచ్చింది, సిమ్టమ్స్ ఏం లేవు, తెలిసింది. ఆ అపార్ట్మెంట్లో 26 మంది ఫ్యామిలీస్ ఉంటే 20 మంది వాళ్ళ సొంత ఊర్లకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత పక్కన ఉండేటువంటి అపార్ట్మెంట్లో ఏమంటున్నారు, వాళ్ళు 20 మంది వాళ్ళ ఊర్లకు వెళ్ళిపోతే ఆ ఊళ్ళో వాళ్ళని ఎట్ట రానిచ్చారు అనేటువంటి పరిస్థితుల్లో ప్రజల మనసుల్లో ఆ భయాందోళనలు రేకెత్తించడం జరిగిందండి. ఒకటి, భయాన్ని పూర్తిగా ఇప్పుడు రానంత వరకు విచ్చలవిడిగా తిరగడం, దాని నుంచి కట్టడి చేసుకోవాల్సిన అవసరం లేదు. అత్యవసరమైతే తప్ప ప్రజలకు బయటకు పోవాల్సిన అవసరం లేదు. కానీ శ్రీధర్ గారు, ఇప్పుడు మీరు గమనిస్తున్నారో లేదో, మహానగరాలు హైదరాబాద్ నగరంతో సహా మేము చూస్తా ఉన్నాం, ఆల్మోస్ట్
సెల్ఫ్ లాక్డౌన్ లాగా ఉంది సార్ పరిస్థితి. ప్రజలు పెద్ద భారీగా ఏం తిరగట్ల, ఆ భయం వచ్చింది, ఆటోమేటిక్ వచ్చింది. రోజు 1000-2000 కేసులు బయటపడుతున్నప్పుడు మన పక్క కాలనీలో మీరు చెప్పినట్టు మన అపార్ట్మెంట్లో వచ్చిందన్నప్పుడు భయపడుతున్నారు. కానీ కనీస అవసరాలకు వెళ్ళక తప్పని పరిస్థితి. ప్రభుత్వం ఇక్కడ చేసిన ఏంటంటే, చర్యలు. ఒకటి కటారు గారు కనీస అవసరాలకు వెళ్తున్నారు. ఒకటి అంటే ఇక్కడ 2 విషయాల్లో ప్రజలు అప్రమత్తంగా వ్యాధి వస్తే భయపడాల్సిన అవసరం లేదు. Okay. వ్యాధి వచ్చిన వ్యక్తి నుంచి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే వ్యాధి మనకు సోకదు. ఈ 2 ఇప్పుడు వ్యాధి వచ్చిన వ్యక్తి తోటి మనం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే నో ఇష్యూ కదా. ఒకటి. 2, ప్రభుత్వాల వైపు నుంచి ఏమండి కటార్ గారు, ఏప్రిల్ నెలలో ICMR ఇన్ఫెక్షన్ రేట్ ఎంత ఉందని చెప్పి యాంటీబాడీ టెస్టులు చేయడం జరిగింది. యాంటీబాడీ టెస్టులు చేసినప్పుడు గ్రామాల్లో 1 కోటి కేసుల దాకా వచ్చినాయి. పట్టణాల్లో 15 to 20% కేసులు యాంటీబాడీస్ వాళ్ళలో డెవలప్ అయినటువంటి దాని ప్రకారంగా చూసుకున్నా కూడా దాదాపు 2-3 కోట్ల మందికి ఆనాడే ఏప్రిల్లోనే కూడా సోకింది. ఈనాడు మనం 10 లక్షల కేసుల్లో రికార్డెడ్గా ఉండేటప్పుడు కూడా దాదాపు 10-15 కోట్ల మందికి ఆల్రెడీ మనకి సోకు ఉండొచ్చు. ఏ నెలకు ఆ నెల యాంటీబాడీ టెస్టులు చేసేసి వ్యాధి ఏ మేరకు విస్తృతం అయింది, వ్యాధి ఎంతమందికి వచ్చి సైలెంట్గా వచ్చి పోయిన వాళ్ళు దాదాపు నా ఉద్దేశం ఈ దేశంలో ప్రజెంట్ 10 నుంచి 15 కోట్ల మంది దాకా ఉంటారు. రైట్ సార్. శ్రీధర్ గారు నా పాయింట్ సరే, యాంటీబాడీ టెస్టులు చేయటం ఏంటంటే ఎంతమందికి వచ్చిపోయిందో తెలుస్తుంది, స్ప్రెడ్ ఎంతనే తెలుస్తుంది. అదొక చర్చ సార్. నేను దానిలోకి వెళ్ళట్లేదు సార్. ఇప్పుడు ప్రాణాలు కాపాడాలి. ఇంత మొత్తం ఇన్ని నెలల లాక్డౌన్ పెట్టుకొని ఆర్థిక వ్యవస్థని మనం పతనం చేసుకొని అందరినీ ఇళ్లలో కూర్చోమని చెప్పింది ప్రధానంగా ప్రాణాలు కాపాడటం కోసం. ఆ ప్రాణాలు కాపాడే క్రమంలో మందులు దొడ్డిదారి నమ్ముకుంటా ఉంటే, లేదు సిలిండర్ దొడ్డిదారి నమ్ముకుంటా ఉంటే, హాస్పిటల్ బెడ్లు బ్లాక్లో దళాలతో అమ్ముతూ ఉంటే ప్రభుత్వాలు ఏం చేయాలి? ప్రభుత్వం వైపు నుంచి అండి ఒకటి ఏమైతే డ్రగ్స్ ని ICM ఒకటే అండి కటార్ గారు, ఇక్కడ చాలా సింపుల్ విషయం. ప్రజల్ని ప్రతి ఒక్కరూ హాస్పిటల్కి రాకుండా వాళ్ళని ఇళ్లలోనే ఉండి ట్రీట్మెంట్ చేసుకుంటే 90% జనాభా తగ్గిపోతుంది అనేది విషయం ఒకటైతే. మీరు ఏదైతే కిట్ ఇస్తున్నారో పాజిటివ్ వచ్చిన పేషెంట్కి ఆక్సిమీటర్ కూడా సప్లై చేస్తే 90% కానీ ఇప్పుడు ఇక్కడ చాలా మంది పేషెంట్స్ ఆయాసం ఉన్నా కూడా, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉన్నా కూడా మామూలుగా వేడి నీటి ఆవిరి తీర్చుకోవడం ద్వారా, గాలి పీల్చుకోవడం ద్వారా దానిలో నుంచి బయటకు రాగలుగుతున్నారు. ఒకటి ఏ డ్రగ్స్ వచ్చినా ఏం వచ్చినా ఒకటి పర్టికులర్ గా వైరస్ ని చంపేటువంటి, వైరస్ ని పూర్తిగా చంపేటువంటి మందు ఒక్కటి కూడా ఈ ప్రపంచంలో ఇంతవరకు కనిపెట్టబడలేదు. ఏన్ని కూడా ఏ వ్యాధి వచ్చినప్పుడు ఆ వ్యాధిలో వచ్చేటువంటి ఇన్ఫెక్షన్ రేట్ని బట్టి, ఉన్నటువంటి లక్షణాలను బట్టి మందులు వాడటమే తప్పితే వ్యాధిని చంపేటువంటి మెడిసిన్ ఏది లేనప్పుడు ఏదైతే మెడిసిన్స్ వాడుతున్నారో ఆ మెడిసిన్స్ పట్ల ప్రభుత్వం కంప్లీట్ గా కంట్రోల్ విధించుకొని వాటి సప్లై చైన్ ప్రాపర్ గా ప్రభుత్వ ఆధీనంలో ఉంటే దాన్ని నియంత్రించవచ్చు. ఒకటి కటార్ గారు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ప్రజెంట్ ఉన్నటువంటి కేసులు ఏదైతే నడుస్తూ ఉన్నాయో మనం ఏ రోజుకి ఆ రోజు కేసుల్లో 2వ స్థానంలో ఉన్నాం. అమెరికా తర్వాత మనం 2వ స్థానంలో ఉన్నాం. టోటల్ నంబర్ ఆఫ్ కేసెస్ లో 3వ స్థానంలో ఉన్నాం. ఏది ఏమైనా మన దేశంలో ఆల్రెడీ 10-15 కోట్ల మందికి వచ్చేస్తుంటే ఒక సర్వే ప్రకారంగా, ఇంటర్నేషనల్ స్టడీస్ సర్వే ప్రకారంగా ఇప్పుడు హెర్డ్ ఇమ్యూనిటీ అనేది టోటల్ పాపులేషన్ లో ఇంత ముందు 60% వస్తే హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చినట్టు అనేవారు. కానీ రీసెంట్ స్టడీస్ లో 43% కానీ మనం టోటల్ 135 కోట్ల మందిలో దాదాపు 40 నుంచి 45 కోట్ల మందికి కానీ 50 కానీ దీనిలో ఆ ఛాన్స్ కూడా లేదు. శ్రీధర్ గారు మీరు చూసే ఉంటారు, స్పెయిన్ తర్వాత కింగ్స్ కాలేజ్ UK వాళ్ళు స్టడీస్ చేశారు. యాంటీబాడీస్ ఎక్కువ రోజులు ఉండట్లేదు, సో హార్డ్ ఇమ్యూనిటీ తర్వాత మళ్ళీ రాదు అని గ్యారంటీ కూడా ఏమి లేదని కూడా చెప్తున్నారు. అంటే ఆ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంటుందండి కటార్ గారు. ఇప్పుడు ప్రతి విషయంలో కూడా మనం ఏంటంటే ఒక నిర్ణయాన్ని సైంటిఫిక్ గా అందరికీ ఆపాదించడం కాదు. ఇట్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఒకటండి నేను చెప్పేది ఏంటంటే, ఏప్రిల్లో ఆ సర్వే చేసిన తర్వాత ఈ మధ్యన దాచిపెట్టుకొని ఈ మధ్యన రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సరే, ఇప్పుడు ICMR వాళ్ళు చేస్తున్నప్పుడు టోటల్ గా వ్యాధి సైలెంట్ గా ఎంత మందికి సోకిందో కనిపెట్టగలిగితే మనం రాబోయే 2-3 నెలల కాలంలో ఈ కరోనా నుంచి బయటికి రావడానికి 100% అవకాశం ఉంది. రైట్ సార్, రైట్ శివరామ్ గారు.
చెప్పండి. ఇంకొకటి కూడా మనం వింటా ఉన్నప్పుడు ఉదాహరణకి దీనిలో చెప్తున్నది ఏంటంటే సార్, ఈ టెస్ట్ చేసిన తర్వాత రిజల్ట్ సరే ఇప్పుడు ఏదో యాంటీజెన్ టెస్ట్లో వచ్చినాయి, మొట్టమొదటి ఆర్టీపీసీఆర్లు ఏంటంటే అది 3-4 రోజుల పైగా రిపోర్ట్ రావడానికి పడుతున్న పరిస్థితి. ఇంకొకటి కొంచెం ఆయాసం ఇవి ఉన్న కేసుల్లో సిటీ స్కాన్ చేయటం ద్వారా చాలా దగ్గరగా ఆ పరిస్థితి ఏంటనేది తెలుస్తుందని, మరి అవి ఎన్ని చోట్ల అందుబాటులో ఉన్నాయో ప్రభుత్వ రంగంలో మనకు తెలియనటువంటి పరిస్థితి. మొత్తంగా దీన్ని నియంత్రణకి ఎలా ముందుకెళ్ళాలంటారు? మీకు ఒక విషయం నేను చెప్పాలండి, మేము చదువుకునే సమ్వేర్ అరౌండ్ 70sలో మా హాస్పిటల్లోనే సిటీ లేదు, సిటీ స్కానింగ్ చేసే మిషన్, అల్ట్రాసౌండ్ అప్పుడప్పుడే వస్తుంది. కాబట్టి ప్రతి వాళ్ళకి సిటీ స్కాన్ చేయాలనేది అది ప్రతి వాళ్ళకి కాదు సార్, నేను అంటే కొంచెం ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళు సింప్టమ్స్ బాగా చేస్తారు, ఆటోమేటిక్గా హాస్పిటల్కి వెళ్ళిపోతే ఇఫ్ ద ఇన్ఫెక్షన్ ఈజ్ ఈ అటాక్ కనుక సీరియస్గా ఉంటే డెఫినెట్లీ వాళ్ళు దే విల్ డూ ఇట్. అటు చేయదని కాదు, బట్ ప్రొవైడెడ్ అవైలబిలిటీ. మాకు ఒంగోలు హాస్పిటల్లో సిటీ స్కాన్ లేదనుకుంటాను నాకు తెలిసి. రిమ్స్ చాలా పెద్ద పెద్ద హాస్పిటల్, కాలేజీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అంటే చాలా పెద్దవి ఉంటాయి, మరి అక్కడ లేదు. పెడతాం అంటే పెట్టలేదు. ఇప్పుడు నేను చెప్పేది ఒక మాట అండి, ఒకటి ఇమ్మీడియట్గా ఇప్పుడు ఏం చేయాలనేది ఒకటి, రెండు ఫర్ ఫ్యూచర్. ఇప్పుడు మీ ఇంకొక విషయం ఈ మధ్య మీరు చదివరలేదు, ఇందాక వారు రిపీటెడ్ హెర్డ్ ఇమ్యూనిటీ పోయి మళ్ళీ వచ్చే అవకాశం ఉందని మీరు అన్నారు. చైనాలో వెరీ టాల్ స్టార్టెడ్, ముందు వుహాన్ని వాళ్ళు కంట్రోల్ చేయగలిగారు, ఇళ్ళ నుంచి బయటకు రాకుండా తడికలు కట్టేసి అవి కట్టేసి. ఇప్పుడు మరలా వస్తుంది రిపీట్ ఇన్ఫెక్షన్. ఒకటి. రెండేది, అన్నిటికన్నా మనం ఆల్ కంట్రీస్ భయపడాల్సింది, ఐ వాజ్ టోల్డ్, ఐ రెడ్ సమ్వేర్, ఇంతకన్నా వైలెంట్ స్ట్రెయిన్ ఇంకోటి వస్తూ ఉన్నది, అది కూడా చైనాలో. సో నౌ చైనా హ్యాస్ బికమ్ వన్ ఆఫ్ ద వరస్ట్ కరోనా వైరస్. మన ప్రపంచం మొత్తానికి కూడా దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. కారణం గాడ్ నోస్. వాళ్ళు ఇంతవరకు అది ఎలాగ స్టార్ట్ అయింది అవి కనుక తెలుసు, దాని హిస్టరీ, జెనసిస్ ఆఫ్ దట్ స్ట్రెయిన్ కొంత బెటర్ నాలెడ్జ్ వస్తుంది, బెటర్ వే ఆఫ్ ట్రీట్మెంట్ వస్తుంది అవన్నీ. బట్ దట్ గైస్ చైనీస్ దే ఆర్ నాట్ బ్రింగింగ్ ఇట్ అవుట్ ప్రాబ్లమ్. WHO కూడా ఫెయిల్ అయింది దాంట్లో. దాని నుంచి మరి ఇప్పుడు ఏం చేయాలి, వాళ్ళు ఇప్పటికైనా కట్టడి చేయాలి. ఇది సచ్ దట్ అనదర్ వైరస్ అది ఇంకా డేంజరస్ అని అంటున్నారు. సో అది లాంగ్ టర్మ్. అది రెండోది, ఇప్పుడు కూడా గవర్నమెంట్ ఇప్పటికైనా కూడా, మేము చదువుకునే రోజుల నుంచి ఈవెన్ వెన్ ఐ వాజ్ ఎమ్మెల్యే ఆల్సో మేము చెప్పాము ఆ రోజు, తెలుగుదేశం గవర్నమెంటా వైఎస్ఆర్ గవర్నమెంటా కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది పక్కన పెట్టేసి స్టాఫ్ని నెసెసిటీ వరకు కనీసం ఫర్గెట్ అబౌట్ ఎక్స్ట్రా చేసుకోవటం, ఇట్లాంటి పాండమిక్ టైమ్స్లో ఎక్స్ట్రాది కూడా తీసుకోవాలి. రిక్రూట్మెంట్ అనేది ఏంటంటే ఇట్ షుడ్ బి కంటిన్యూస్ ప్రాసెస్. ఒకరోజు ఒక గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ 5,000 పైగా పోస్టులకి ఏదో రిక్రూట్మెంట్ ఇచ్చారు. అది సో ఈ రిక్రూట్మెంట్ వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలంటే ఇమీడియట్లీ షుడ్ ఆర్డర్, ఐ డోంట్ నో హూ ఇస్ దట్ హెల్త్ మినిస్టర్, ఆయన ఎప్పుడు మాట్లాడు, ఎవరో వేరే వాళ్ళు మాట్లాడుతుంటారు. కనీసం హెల్త్ సెక్రటరీ ఎవరో వాళ్ళు ముందుకు వచ్చి ఇమ్మీడియట్గా విత్ ఇన్ ఏ వీక్, అదే కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకుంటారా, ఏ విధంగా వాట్ ఎవర్ ఫెసిలిటీ యూ హ్యావ్ తీసుకొని ఇమ్మీడియట్గా గ్యాప్లన్నీ ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది. అవసరం అనుకుంటే ఎక్స్ట్రా వాలంటీర్లు, మనం వాలంటీర్ వావేస్తానన్నారు ఇందాక వారు, వాలంటీర్ వ్యవస్థ ఇస్ ఎ ఫెయిల్యూర్. కారణం నేను ఆ రాజకీయాలు పోవట్లేదు దీంట్లో, ఎందుకంటే ముందు వాడు భయపడి చేస్తాడు. అసలు వాళ్ళు ఏం చేస్తారండి, వాళ్ళే వైద్యం చేసేవాళ్ళు కాదు, వైద్యం చేయటం కాదు. వాట్ దే కెన్ డూ ఈస్ ఐడెంటిఫై అండ్ ఇన్ఫార్మ్ ద కన్సర్న్ అథారిటీస్, వాళ్ళకి చెప్పాలా. సో ఈ విధంగా నేననేది ఏంటంటే, వీళ్ళేదో మహారాష్ట్రలో తక్కువ వస్తుంది లేదా మహారాష్ట్రలో ఎక్కువ వస్తుంది అనే పద్ధతి కరెక్ట్ కాదు. దే షుడ్ గో డౌన్ టు ద లాస్ట్ పర్సన్ వరకు వెళ్ళేసి ఎవరెవరికైతే అవసరమో అన్నీ కూడా చేయాలా. లెట్ ఇట్ గో. ఇదేమీ మోడీ గారో లేదా జగన్మోహన్ రెడ్డి గారో కేసీఆర్ గారో ప్రొడ్యూస్ చేసింది కాదు. ఇది మనకున్న వసతుల్లో మన ఉన్న ప్రజలను అందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది, ముఖ్యంగా గవర్నమెంట్స్ మీద. అండ్ నో ప్రైస్ షుడ్ బి హిండ్రెన్స్ టు దిస్. ఎంతైనా సరే ఖర్చు పెట్టాలా, చేయాలా. అండ్ దీంట్లో నన్ను అడిగితే దే షుడ్ టేక్ ఇట్ అందరితోటి మాట్లాడుకొని, ఆల్ లీడర్స్ తోటి, ఆల్ పార్టీస్ తోటి. ఎందుకంటే ఈ నిమిషము
ఇట్ ఈస్ నాట్ ఏ ప్లేస్. అట్లీస్ట్ ఈ విషయంలో మాత్రం ఇది కరెక్ట్ కాదు, ఓకే చేయాలా అండ్ బాగా ఇంకా చేయాలా. రైట్ సార్. ఎవరో ఏదో అంటారు మీ రాష్ట్రంలో ఎక్కువ వచ్చినాయి లేదా మా అది చర్చ అది అవసరం లేదండి. మనం ముందు ఇట్స్ నాట్ కరెక్ట్. కేసుల సంఖ్యను బట్టి అండ్ ఐ టెల్ యూ వన్ థింగ్, ఇది ఏదైతే మోడీ గారు మాట్లాడుతూ జై భారత్ అని అదని జై హింద్ వెళ్ళి మనందరికీ ఇష్టమే, కానీ ఆయన నాకేమనిపిస్తుందంటే ఇప్పుడు ప్రస్తుతం చేతులు ఎత్తేసినట్టుగా కనిపిస్తుంది. మాట్లాడలే మోడీ గారు, మాట్లాడలేదు, అడ్రస్ చేయట్లేదు. మన దాకా చాలా ఎక్కువ మాట్లాడారు. ఈ మధ్యకాలంలో అసలు ప్రజల్ని అడ్రస్ చేస్తున్న పరిస్థితి లేదు. షుడ్ కమ్ ఫార్వర్డ్. ఆయన మాట్లాడిన ఒకటి కన్సర్న్ అథారిటీస్ మాట్లాడితే చాలు, బట్ అసలు కంప్లీట్ ట్రస్ట్ దీని మీద ఉండాలి. ఓకే రైట్ సార్. మనకి టైం ఇచ్చిపోతుంది గోవింద్ రెడ్డి గారు. నేను ఒకటే ప్రశ్న, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకుంటే గట్టి పట్టుబట్టగలుగుతారన్న మాట నమ్మకం ఉంది ప్రజల్లో, మీకు ఆ మ్యాండేట్ కూడా ఉంది. ఇలాంటి సందర్భంలో మీరు కేంద్రాన్ని అడుగుతారా? ఈ హాస్పిటల్ కానీ ఇప్పుడు ఇందాక వారు చెప్పారు వేణుగోపాల్చారి గారు, డ్రగ్ కంట్రోల్ మన చేతిలో లేదు, బయట విడివిడి వాడు ఇచ్చలవిడిగా మా బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు, చర్యలు లేవు, ఆక్సిజన్ పీడీ యాక్ట్ లాంటివి పెట్టడానికి అవకాశం ఎంత మేరకు ఉందో తెలియదు. వీటి మీద చట్టపరంగా లేదా కేంద్ర ప్రభుత్వం ఏమైనా చొరవ తీసుకోవాల్సి ఉంటే అట్లాంటివి మాట్లాడటం కానీ ఏదైనా వ్యవస్థని, శ్రీధర్ గారు కూడా చెప్తారు, వ్యవస్థని పూర్తిగా ఉపయోగించుకొని ఆ అక్రమాలు జరగకుండా కనీసం ఆ ప్రయత్నం చేసిన కొంతమేరకన్నా ప్రజలకు లాభం జరుగుతుంది. ఖచ్చితంగా కటారి గారు, అంటే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కంటిన్యూస్గా ముఖ్యమంత్రి గారు మానిటర్ చేయడము, తర్వాత సెక్రటరీ గారు మానిటర్ చేయడము కూడా మనం చూస్తూ ఉన్నాం, ప్రతిరోజు మాట్లాడుకుంటూ ఉన్నాము. జిల్లాల్లో అంటే ప్రతి ఒక్కటి కూడా డౌన్ ది లైన్ ఏ విధంగా దీన్ని తీసుకెళ్ళాలి, అంత ప్రభుత్వ ఉద్యోగులను నేను చెప్తున్నాను, ఇంతకుముందు కూడా చెప్పినాను, అంటే మీరు తాలూకా లెవెల్ నుంచి పిహెచ్సి లెవెల్ వరకు కూడా దీనికి స్పెసిఫిక్గా మానిటరింగ్ చేసేటువంటి వ్యవస్థను పకడ్బందీగా తయారు చేస్తున్నారు. వారు అన్నట్టుగా డాక్టర్లను కూడా అందరినీ కూడా ఈ 9,500 మంది ఆ స్టాఫ్ను కూడా అసలు ఇంకా వారం 10 రోజుల్లో మాత్రం రిక్రూట్మెంట్ జరిగేటువంటి వ్యవస్థ కూడా తీసుకురావడం. వారు అంటున్నారు ఇప్పుడు దీంట్లో చాలా డిబేటింగ్ ఇష్యూ, ఈ హెర్డ్ ఇమ్యూనిటీ ఇంకా పెరిగిపోవాలి, ఇంతవరకే మనం ఏమీ చర్యలు తీసుకోకుండా ఉండకూడదు అనేది కూడా కరెక్ట్ కాదు సార్. ఇది అంతా కూడా ఈ 130 కోట్ల కూడా ఇంకా రానిలేండి, అది రాని ఉండని కాదు, మీరు ఏం చెప్పితే ఆటోమేటిక్ వచ్చేసే పరిస్థితి కనబడతా ఉంది. అదే అంటే ఇది అంటే ఇప్పుడు వారు అంటున్నారు ఇది వచ్చేస్తుంది, చాలా మందికి ఎంతమందికి ఉంటుంది. ఇది ఐసీఎంఆర్ చెప్తుంది సార్, వారు చెప్పింది కాదు. ఐసీఎంఆర్ చెప్పింది ఆల్రెడీ 30 రెట్లు ఎక్కువ ఉందని. ఉండొచ్చు, ఉన్న తర్వాత మనకు మరణాలు ఎట్లా తగ్గాలి, వీలైనంత వరకు ఎట్లా తగ్గించాలి, ఏ విధంగా వీళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేసి తక్కువ చేసేటువంటి కార్యక్రమం అంతా కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో కంటిన్యూస్ మానిటరింగ్ ఉంది. ఎందుకంటే నేను పర్సనల్గా ప్రతిరోజు ఈ విషయంలో నియోజకవర్గ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ జిల్లా కలెక్టర్ గారితో కానీ ఎస్పీ గారితో కానీ మిగతా అధికారులతో మాట్లాడడము, తీసుకుంటే చర్యలు ఏంటి, మనమేం తీసుకోవాలి, ఎడ్యుకేట్ ఏం చేయాలి అనేటువంటిది. చాలామంది ఇంకొకటి సార్, ఒక్కసారి ఇది వస్తే కొంతమంది ప్యానిక్ అవుతున్నారు. మొన్న ఒక ఎన్టీవీ విలేకరి కడప జిల్లాలో, ఆయన పాపం నిద్ర అసలు 3 రోజుల్లోనే విపరీతంగా ఆయన మళ్ళీ కడప నుంచి తిరుపతికి వెళ్ళారు. డైరెక్టరు పర్సనల్గా ఉన్నారు, కానీ ఆయన మాత్రము విపరీతమైనటువంటి ఆందోళన ఏం చేసినా కూడా నో. అట్లా అంత ప్యానిక్ అయితే డాక్టర్ గారు వాళ్ళందరికీ కూడా కాపాడలేరు, ఎవరు ఏం చేయలేరు పరిస్థితి. అదే సార్, కానీ సంయమనం పాటించాలి. దానివల్ల అంత విపరీతమైనటువంటి మనకిన అది వస్తే బాడీలో కూడా ఎట్లా తయారైద్దో నాకు తెలియదు. అది బీపీ ఎంత పెరుగుద్ది, షుగర్ లెవెల్ ఇవన్నీ కూడా న్యాచురల్గా ఏమైతాయి అని చెప్పి నేను బ్రతకను అనేటువంటి ఒక ఆలోచనకు ఎవడు రాకూడదు. అది కూడా రిపీటెడ్గా ప్రభుత్వాలు ప్రకటనలు ఇవ్వటం, జగన్మోహన్ రెడ్డి గారు, మోడీ గారు, కేసీఆర్ గారు, నాయకులు లేదా మీ వైద్య నిపుణులతో మాట్లాడించడం. ఇప్పుడు మీడియా ఉంది సార్, జనం దగ్గరికి వెళ్ళాలి కదా, మీ ప్రాణాలకు మాది భరోసా, మీరు 1% కూడా భయపడక్కర్లేదు అని స్పష్టంగా పదే చెప్పాలి. ప్యానిక్ అవుతున్నారంటే తెలియక ప్యానిక్ అవుతున్నారు, సమస్య అది. దీంట్లో ఇట్లాంటి అన్ని సమస్యలు ఏది ఏమైనా కూడా కంటిన్యూస్గా ప్రభుత్వాలు మానిటర్ చేయాలి. మీరు అన్నట్టుగా ఇది బ్లాక్ మార్కెటింగ్లో ఏది కూడా ఏ మెడిసిన్ కూడా దొరకకుండా పోకూడదు సార్. చాలా మంది ఇట్లయితేప్పుడు ఏమైందంటే ప్యానిక్ అయిపోయి ఎంతైనా రేట్లు పెడతారనేటువంటిది ఇదంతా ఎక్కడ జరగకుండా కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రభుత్వ అధికారులు కానీ జిల్లా కలెక్టర్లు కానీ దీని మీద కంటిన్యూస్గా మానిటర్ చేసి ఈ క్లిష్ట పరిస్థితుల్లో మనం అనుకుంటున్నాం వచ్చే 2-3 నెలల్లో బై డిసెంబర్ 2కు ఇంకా లక్షల స్థాయిలో చేరితే వీళ్ళందరికీ బెడ్స్ ఎట్లా,
వీళ్ళందరినీ ఏ విధంగా కాపాడుకోవాలనేటువంటి విషయంలో ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయాలనేటువంటిది నేను నా ఆలోచన. క్విక్గా చెప్పండి రెండు సార్ విషయాలు. వేణుగోపాల్ గారు. భయాందోళన అంటే ఏంటంటే పుట్టిన ప్రతివాడు చచ్చిపోతాడు, కానీ దీంట్లో చచ్చిపోయిన వాడు వస్తున్నాను వేణుగోపాల్ గారు మీ దగ్గరికి వస్తున్నాను ఒక్కసారి దీంట్లో చచ్చిపోయిన వాళ్ళు కనీసం వాళ్ళ బంధువులు భార్య బిడ్డలు కూడా దగ్గర రాలేని రావట్లేదు పరిస్థితి. అదొక భయంకరమైన అది పరిస్థితి అన్నిటికన్నా కనపడతా ఉంది. భయం. ఓకే. ఒకటి రెండోది అండి, ఈ చిత్తశుద్ధి కావాలండి ప్రభుత్వం. రైట్ సార్ ఒకసారి మనం చేయగలిగేది కొంత మనకి ఉంది. టైం మించిపోతుంది వేణుగోపాల్ గారు. వేణుగోపాల్ అన్న ఒక్క నిమిషం. ఇప్పుడు దీనికి ఏంటంటే మనం ఆల్ సెకండ్ దిర్ ఈజ్ నథింగ్ టు బ్లేమ్ ఎనీబడి. దీంట్లో Okay, okay. ఎవరిని బ్లేమ్ చేయటం కాదు, చిత్తశుద్ధితోటి 100% Right, sir. దీంట్లో మీకున్న సమయంలో కనీసం 50% దీనికి వాడండి. రైట్ సార్ వేణుగోపాల్ గారు నిన్న గాంధీ హాస్పిటల్ ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తున్నా, మీ దృష్టికి ఆల్రెడీ బోల్డ్ అనే సమస్యలు వచ్చినాయి, మీరే చెప్పారు, ఇప్పుడు డాక్టర్ గారు కూడా బ్రేక్ టైంలో చెప్తా ఉన్నారు, అది ఆక్సిజన్ పడిపోవటం అన్నది 40%కు పడిపోతే అప్పుడు రండి అని చెప్పి పంపించారు పేషెంట్ని. పేషెంట్ నేమ్ గంగరాజు, నేను చెప్తాను జరుగుతున్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్. గంగరాజు అనే పేషెంట్ నిన్న సాయంత్రం వెళ్తే ఆక్సిజన్ నాకు ఆయాసం ఉంది ఆక్సిజన్ పడిపోయిందంటే అది 90 కాదు 40%కి పడిపోతే రండి అని చెప్పి వెనక్కి పంపించినటువంటి పరిస్థితి. వేణుగోపాల్ గారు మీ దృష్టికి తీసుకురావడం కోసం చెప్తా ఉన్నాను. నేను అనేది వీటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళటం, ఓవైపు ముఖ్యమంత్రి గారు బెడ్లు ఖాళీగా ఉన్నాయి, ఆక్సిజన్ ఖాళీగా ఉన్నాయి, అన్ని ఖాళీగా ఉన్నాయి, ఎవరు లేరని చెప్తా ఉన్నారు, వెళ్ళిన వాళ్ళని చేర్చుకునే పరిస్థితి ఏం చెప్తారు సార్? అదే ఇప్పుడు మీరు అన్నట్టు ఏంటంటే సోషల్ స్టిగ్మా. గతంలో ఈ ప్రైవేట్ ఆసుపత్రులు క్లోజ్ అయినాక మళ్ళా కొందరు హైకోర్టుకి వెళ్ళి ప్రభుత్వం తరఫున మీరు ఓపెన్ చేయాలి, ఆరోగ్యశ్రీకి ప్రైవేట్ ఆసుపత్రులు పనిచేస్తాయి, కరోనాకు పనిచేయాలన్న నేపథ్యంలో ఆ 3 రోజులు సోషల్ మీడియాలో అయితే వైరస్ అయిందో, ఈ గాంధీ హాస్పిటల్కి పోతే చనిపోయినట్టు అన్న ఆలోచన ఒకటి, ఇంత పెద్ద మార్గంలో 1-2 కేసులు దురదృష్టంగా జరిగినాక ఈరోజు ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ముఖ్యమంత్రి కూడా చెప్పారు, ఇప్పటికి కూడా ఏంటంటే 1500 బెడ్స్ విత్ వెంటిలేటర్స్తో తయారైనాయి. తర్వాత 4 పైప్ లైన్, శివరాముడు డాక్టరే ఇక్కడ శ్రీకాంత్ డాక్టరే సక్సెషన్ కొరకు ఇంతకుముందు పైప్ లైన్ లేకుండే. ఈరోజు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మొదలైతే స్టేట్ లెవెల్లో కూడా 17 ఆసుపత్రులతో పాటు 90 సెంటర్లలో సక్సెషన్ పైపులు వేశారు 17 ఆసుపత్రుల్లో, ఇంక్లూడింగ్ గాంధీ ఫీవర్ వేసేసుకొని వెంటిలేటర్ కూడా 1500 రెడీ పెట్టేసి మీకు ఈరోజు పీజీ డాక్టర్స్ అందరు కూడా మొన్న అవుట్కమింగ్ ఏదైతే 200 మంది 1200 పీజీ డాక్టర్స్ ఉన్నారో అందరికీ ఆర్డర్స్ ఇచ్చారు. పిఎస్సిలో కాలిన 200 మందికి ఇవ్వడమే, 200 డాక్టర్లకు కూడా ఫిలప్ చేయడమే కాకుండా ఈ 10% ఇన్సెంటివ్స్ అవుట్సోర్సింగ్ నర్సెస్ రిక్రూట్ అయిన వాళ్ళకు కూడా పాత నర్సింగ్ల ద్వారా ఇచ్చి ఈ ప్రోత్సాహాలు చేస్తున్నారు. ఒకటి కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ఐఎంఏ కానీ గంగారాం హాస్పిటల్ కానీ వాళ్ళు చైర్మన్ గారు చెప్పిన ఒకవేళ కౌంటర్ చెక్ చేసుకొని ఒకవేళ ఉంటే ఖచ్చితంగా కేంద్ర స్థాయిలో ఒక ఆర్డినెన్స్ తీసుకురావాలి. ఇది డ్రగ్ మాఫియా చేసేటోళ్ళు కానీ ఆక్సిజన్ చేసేటోళ్ళు కానీ ఖచ్చితంగా అది పీడీ యాక్ట్ కన్నా భయంకరమైన యాక్ట్ అయితే నిర్భయ చట్టం పెట్టినప్పుడు కూడా అవుతున్నాయి అనుకోండి, అటువంటి యాక్ట్ కేంద్ర ప్రభుత్వం తక్షణం తీసుకురావాలి. తర్వాత హెల్త్ ఎమర్జెన్సీ గురించి ఆలోచించాలి కేంద్ర ప్రభుత్వం. దానిలో హెల్త్ ఎమర్జెన్సీ ఆలోచించేసి మళ్ళొకసారి అలర్ట్ చేస్తే, ఎందుకంటే ఈరోజు సామూహిక వ్యాప్తి అన్నది వస్తుంది అన్న ఆలోచన వచ్చినప్పుడు అది రూరల్లో పోయినప్పుడు మనం వీ కెనాట్ మీట్ బెడ్స్. ఏ ప్రభుత్వాలైనా మీట్ కాదు, మళ్ళీ ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ తెచ్చుకుంటే ఉంటుంది కనుక రాష్ట్ర స్థాయిలో ఈ ప్రభుత్వం చేస్తున్నాయి, బెడ్స్ ఖాళీ ఉన్నాయి, వెంటిలేటర్స్ ఖాళీ ఉన్నాయి, మాస్క్ ఖాళీ ఉన్నాయి. కోవిడ్ ఆసుపత్రిలో మీరు ఇందాక చెప్పినట్టు పెద్దలు చెప్పినట్టు మనం చేసేది, మనం కొట్లాడేది ఈరోజు రోగితోటి కాదు. ఆ సోషల్ స్టిగ్మాలో సోషల్ మీడియాలో కొంచెం వాస్తవమా లేదా అని తెలుసుకొని మరి గవర్నమెంట్ హాస్పిటల్ ఉపయోగించుకుంటే కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉందని చెప్పి మీ ద్వారా కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ కేంద్ర స్థాయిలో కూడా తక్షణం ఒక ఆర్డినెన్స్ తీసుకురావాలి. ఇది ఆక్సిజన్ సిలిండర్స్ కొరకు బ్లాక్లు చేసేటోళ్ళు కానీ డ్రగ్ మరి భారతదేశంలో డ్రగ్స్ అయితే బ్లాక్ చేస్తున్నారు, ఆర్డినెన్స్ తీసుకొచ్చి రాష్ట్ర స్థాయిలో కూడా ఆలోచిస్తున్నాం. కానీ కేంద్ర స్థాయిలో తీసుకుంటే అన్ని రాష్ట్రాల్లో కూడా అమలయ్యే అవకాశాలు ఉంటాయి ఈరోజు. రైట్ సార్, మొత్తంగా మందులు ఆక్సిజన్ సిలిండర్లు బ్లాకులు అమ్మేటువంటి దౌర్భాగ్య పరిస్థితి దేశంలో ఉండకూడదు. దానికి అవసరమైనటువంటి చొరవ చట్టాలు, డ్రగ్ కంట్రోల్ యాక్ట్ అనుకోండి, లేదు హెల్త్ ఎమర్జెన్సీ అనుకోండి, అలాంటివి తీసుకొచ్చే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేయాలి. రాష్ట్రాలు గట్టిగా దాని విషయంలో డిమాండ్ చేయాల్సిన అవసరం ఉన్నది. అలాగే ప్రైవేట్ హాస్పిటల్లో కొంతమందికి వైద్యం అందించడానికి ఏర్పాట్లు చేసినా అక్కడ వైద్యాన్ని దారుణంగా అమ్ముకుంటున్న పరిస్థితి ఉంటే దాన్ని కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి. ప్రభుత్వాలు ఇచ్చిన టారిఫ్ ప్రకారం అక్కడ వైద్యం జరిగేలా చూడాలి. అవసరాన్ని బట్టి చాలా నగరాల్లో లాక్డౌన్ పెడుతున్న నేపథ్యంలో
లాక్డౌన్ పెట్టే పరిస్థితి ఉంటే దానికి ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. దానికి కూడా సిద్ధపడాలి. ప్రజల్ని ఆహారం అన్న అందేటువంటి ప్రయత్నం జరగాలి. ఏదేమైనా ప్రాణాలు కాపాడటంలో దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్న దిశగా ప్రభుత్వం ముందుకెళ్లాల్సిన పరిస్థితి. ఆ మనుషుల్ని కాపాడుకోవడం కోసమే ఇంత పెద్ద మహాయజ్ఞం చేస్తాను. ఆ దిశగా చర్యలు ఉండాలని కోరుకుందాం. చర్చలో పాల్గొన్న గోవింద్ రెడ్డి గారికి, అలాగే దివిశివరామ్ గారికి, డాక్టర్ వేణుగోపాలాచారి గారికి, నర్రాశేఖర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ స్వతంత్ర భారతం. రేపు మరోసారి మళ్ళీ కలుద్దాం. అందరూ నమస్కారం. సెలవు.